నల్గొండ జిల్లా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పాక హనుమంత్ అలియాస్ గణేష్ ఉయికే అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు గ్రామస్తుల అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమంత్ ఇంటి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు, కమ్యూనిస్టు అనుబంధ సంస్థల బంధు బలగం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శనివారం తన సోదరుడు, బంధుమిత్రులు ఒడిశాలోని కందమాల్కు చేరుకోనున్నారు. వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న హనుమంత్ మృతదేహం హనుమంత్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు మృతదేహాన్ని సందర్శించారు. ఆ కామ్రేడ్ బస్తర్లో పేరు పొందిన నాయకుడు. పశ్చిమ బస్తర్ ప్రాంతం అంతా ఆయన గురించి మేము ఆ సందర్భంలో 30 ఏళ్ల కిందట కలిసినప్పుడు ఒక 15-20 రోజుల పాటు కలిసి ఉన్నాము ఒక సమావేశ సందర్భంగా. అయితే ఆ కామ్రేడ్ గురించి అప్పటికే చెప్పిన వాళ్ళు, అక్కడ ఆ కామ్రేడ్ని చాలా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు, ఆయన అంటే మన ఈ పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఇంటిలోని ప్రతి మనిషి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన చాలా బాగా తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు కానీ, అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక 3 తరాల మనుషుల గురించి ఏ గ్రామంలో ఏ ఇంటి గురించి చెప్పినా ఆ ఇంట్లోని 3 తరాల గురించి కూడా చెప్పగలిగేటంత అంతటి సాన్నిహిత్యము, అంతటి ప్రజల్ని అంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కామ్రేడ్ పాక హనుమంత్. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన బస్తర్కు వెళ్ళకంటే ముందే ఛత్తీస్గఢ్లోని ఇతర పట్టణాల్లో, ఇంకా నాకు తెలిసి వేరే జార్ఖండ్లో కూడా ఒకసారి ఆయన్ని అక్కడికి పంపించారని, అంటే విప్లవోద్యమాన్ని నిర్మించడానికి పంపించాడని విన్నాను. అది ఎంతవరకు పూర్తిగా కరెక్టో తెలియదు కానీ, అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం ఆయన పట్టణాల్లో కూడా ఆయన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆయన్ని పంపించారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా పశ్చిమ బస్తర్ ప్రాంతాల్లో ఆయన ఆర్గనైజర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా అక్కడ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. అట్లా అంచెలంచెలుగా ఆ కామ్రేడ్ అంతర్జాతీయ మనం యుద్ధాలు చూస్తున్నాం. ఉక్రెయిన్, రష్యా, గాజా, పాలిస్తాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్లో జరుగుతున్న ఎలాంటి యుద్ధాలు ఉన్నాయో అట్లాంటి టెక్నాలజీ తోటి ఇవాళ అక్కడ వారికి అండగా ఉన్న మావోయిస్టులను, ఆదివాసులను హతమారుస్తున్నారు. ఇవన్నీ కూడా బూటప్ ఎన్కౌంటర్లు. దానిలో భాగంగా మన 25 డిసెంబర్న ఉదయం జరిగిన ఎన్కౌంటర్, పాక హనుమంత్ ఎన్కౌంటర్ కూడా బూటప్ ఎన్కౌంటర్ అని మా లాంటి పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ సంఘాలు, అక్కడ ఉన్న అడ్వకేట్లు అందరూ చెప్తున్నారు. ఈ అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని, ఈ కగార్ ఆపరేషన్ను నిలిపేయాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ కోరుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా మార్చి, ఏప్రిల్, మే కాలంలో శాంతి చర్చలకు మేము సిద్ధమని 6 నెలల కాలం వరకు కాల్పుల విరమణని ప్రకటించిండ్రు. శాంతి చర్చల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అమిత్ షా, మోడీలు మేము మార్చి 31, 2026 లోపల మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తాం, నక్సలిజం లేకుండా చేస్తాం, కూకటివేళ్లతో నిర్మూలిస్తామని చెప్పేసి ఒక కుట్రపూరితంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రభుత్వం వాళ్ళు ఇవాళ ఆ కగార్ ఆపరేషన్ను అదేవిధంగా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం, అన్ని హక్కుల సంఘాలు కూడా, దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా శాంతి చర్చలు జరపాలి, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలన్నా కూడా వినకుండా ఆ ఆపరేషన్లో భాగంగానే మన గ్రామస్తుడైన, మన ఇక్కడి నుంచి 43 సంవత్సరాలుగా ఉద్యమంలోకి వెళ్ళిన పాక హనుమంత్ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా మొన్నటి బూటప్ ఎన్కౌంటర్లో మరణించిండు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మనం చూసినాం గత వారం సుప్రీంకోర్టు మన దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న ఆరావళి పర్వతాలు 100 మీటర్ల కంటే కింద ఉన్నాయన్ని మైనింగ్ చేసుకోవచ్చు అంటే, అక్కడ ఉన్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పర్యావరణవేత్తలు అందరూ కూడా తమ గొంతు విప్పి నిరసన తెలియజేస్తే, అన్ని పార్టీలు నిరసన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనుక తగ్గింది మైనింగ్ అని. ఇప్పుడు ఇక్కడ కూడా
ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఈ కగార్ ఆపరేషన్ జరగడానికి ప్రధానమైన కారణం అక్కడి వనరుల కోసమే ఈ టార్గెట్ను పెట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాల కోసం ఈ కగార్ ఆపరేషన్ నడుపుతుండు. కాబట్టి మనం అందరం గొంతు విప్పి ఈ బూటప్ ఎన్కౌంటర్లను నిలిపివేయాలని, కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బూటప్ ఎన్కౌంటర్ల కగార్ ఆపరేషన్ కోసం నిలిపివేయాలని వాళ్ళు కూడా మాట్లాడిళ్ళు. ఇప్పటికిప్పుడు ఈ ఆపరేషన్ నిలిపివేయాలంటే మన అందరి గొంతులు, మన అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని గొంతులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ కగార్ ఆపరేషన్ నిలిపే పరిస్థితి లేదు. ఒకవైపు కగార్ ఆపరేషన్ అయిపోతుంది, ఇంకా ఉన్న 3 నెలలే అని చెప్పేసి అత్యంత కుట్రపూరితంగా అక్కడ వివరిస్తూ ఇప్పుడు ఉద్యమకారులని, నిజానికి ఉద్యమకారులతో పాటు వీటికి అండగా ఉన్న అన్ని హక్కుల సంఘాలు కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు కూడా ఒకవైపుగా వాళ్ళందరినీ మాట్లాడే గొంతులను కూడా చేయకుండా ఒక కుట్రపూరితంగా గత వారం 21న గాదా ఇన్నే తెలంగాణ వాది, మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, అట్లాగే భారత్ బచావోలో కూడా కీలకంగా పనిచేసిన ఒక ప్రజాస్వామికవాది, ఆయనను కూడా కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా మాట్లాడిండని ఒక ఎన్ఐఏ కేసు ద్వారా అరెస్ట్ చేసిండు. ఇవన్నీ కూడా మనందరి మీద ఒక నిర్బంధం ప్రయోగించే క్రమంలో జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా రేపు జరగబోయే 29 తారీఖు నాడు రేపు జరగబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, గాదా ఇన్నేను విడుదల చేయించాలని, ఈ మావోయిస్టు పార్టీ తోటి శాంతి చర్చలు జరిపి అక్కడ ఉన్న ఆదివాసీల అటువంటి డిమాండ్ అయినటువంటి గ్రామ సభ తీర్మానం, పెసా చట్టం అమలు, 5th షెడ్యూల్ అమలు, వాళ్ళ జీవించే హక్కుల గురించి మాట్లాడాల్సిందిగా మనం అందరం ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అడగాలని, వాళ్ళ వైపు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి రేపు జరగబోయే శీతాకాల సమావేశంలో చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మోడీ గారి భాషలో చెప్పాలంటే అమృత కాలంలో ఇంతమంది వృత్తులుగా ఈ దేశ బిడ్డలే ఉండే పరిస్థితి మాత్రం గతంలో ఎన్నడూ రాలేదు. సొంత ప్రజల మీద, వాళ్ళు చేస్తున్న ప్రజా ఉద్యమాల మీద, పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అన్ని అవకాశాలని కాదని ఏకపక్షంగా కాల్చివేసేటువంటి ధోరణి నేర్పుతో బహుశా గతంలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, అమిత్ షా కొనసాగిస్తుంది. నాకు ఎంత విషాదము, బాధ అనిపిస్తుందంటే చాలాసార్లు మీరు ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ ట్విట్టర్లో రాసేటప్పుడు వీ న్యూట్రలైజ్ ది సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు అలియాస్ గణేష్ అని. న్యూట్రలైజ్ అంటే మనుషులు చంపడం అని నేను అడుగుతాము. న్యూట్రలైజ్ అంటే నిరాయుధులు చేయడం కదా, ఏదైనా కానీ ఆయుధాలు లేకుండా చేసేసి చట్ట ప్రకారము జైలుకి పంపడమో లేకపోతే మీరు చేసే పని ఏమిటో చేయాలి కదా. న్యూట్రలైజ్ అని చెప్పుకుంటే మనుషులు ఏకపక్షంగా చంపేది ఎక్కడిది? నేను అడుగుతామన్నా, మనుషులు చచ్చిపోతే వాళ్ళ ముందర డ్యాన్సులు చేసే అధికారాన్ని పోలీసులకి ఇచ్చిన తర్వాత పక్కనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ లెక్కన కాకుండా భిన్నంగా ఏముంటుంది? మీరు పక్కనున్నటువంటి సైనిక ప్రభుత్వాలు దారుణంగా ఉన్నాయి, ఇస్లామిక్ ప్రభుత్వాలు అంటారు కదా, మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం భిన్నంగా ఉండాలి కదా. నేను పాక్ హనుమంతుని గతంలో ఎన్నడూ చూడలేదు, కానీ దేశంలో పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమిటంటే నక్సలైట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు, నక్సలైట్లకు సపోర్ట్ చేసేవాళ్ళు లేదా నక్సలైట్లు అన్యాయంగా ఎందుకు చంపుతారో అడిగేటువంటి అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ వల్ల బాగుపడుతున్నారు అని చెప్పి ఇవాళ హనుమంతు పాక హనుమంతు వాళ్ళ పాక ముందర నిలబడే మాట్లాడుతున్నాం మనం. వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడికి పోయిండు, ఎంత ఎదిగిండు. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తా ఉన్నా, బహుశా ఒక 30 ఏళ్ల కింద అనుకుంటా ఈ దేశంలో మేధావిగా గుర్తించబడ్డ కుల్దీప్ నాయర్ గారు ఒక మాట అన్నారు, ఈ దేశంలో యువత ఉన్నారు అంటే నక్సలైట్ పార్టీలో ఉన్నారు, లేకపోతే ఆర్ఎస్ఎస్లా, బీజేపీలో ఉన్నారని చెప్పి ఒక మాట అన్నారు. నేను అంటున్నా, మీలో ఉన్నటువంటి యూత్ఫుల్నెస్ని గుర్తు చేయడం మేధావి అదే సందర్భంలో విప్లవోద్యములు ఉన్నటువంటి వాళ్ళ యువకుల్ని కూడా గుర్తించారు. అంటే ఈ దేశంలో సమాన పాయాలుగా మీరు ఎట్లయితే ఆర్గనైజ్ చేసుకున్నారో ఒక విప్లవ పార్టీని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎదురెదురుగా పడుతున్నప్పుడు రాజకీయమైనటువంటి పద్ధతులు కూడా పరిష్కారం చేస్తారా? ఏకపక్షంగా మీరు ఒక మిలిటరీ
సైన్యం లెక్కన లేదా ప్రభుత్వం లెక్కన చేయదలుచుకున్నారా నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ మాత్రాన్ని ప్రశ్నించడానికి ఈ దేశంలో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ కాక దాని మిత్రపక్షం కాక ఉన్నటువంటి ఇండీ కూటమి ఏదైతే ఉందో అది నిలదీయడానికి ఏం కష్టమవుతుందో నాకేం అర్థం కాలే. ఎవరన్నా కానీ ఇవాళ నేను పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితితో సహా ఎవరమైనా సరే మనం పార్లమెంట్లో చర్చించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. ఇవాళ యావత్ ప్రతిపక్షం బాధ్యత. ఇప్పటికీ కేసీఆర్ గారు ఒక మాట అయితే బహిరంగ సభలో అన్నారు. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న వారికి స్పష్టంగా మన తరపున రిప్రజెంట్ అయ్యేటువంటి వాళ్ళు నిలదీయవలసిన బాధ్యత ఉన్నది. ఎట్లయితే మన రిజర్వేషన్ సందర్భంలో బీసీల రిజర్వేషన్ సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీయాలని ఎట్లా అడిగినామో మనమే పూనుకొని ఎట్లయితే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీసీల గురించి మాట్లాడినామో దేశంలో విప్లవ పార్టీ అని చెప్పేదానికి చర్చలు లేదా కనీసం ఇంకొక మార్గం ద్వారా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి వాళ్ళే సంసిద్ధత తెలియజేశారు. కాబట్టి మార్గం సుగమం చేయాలని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి చేస్తామన్నా. మాట్లాడినందుకు చావులో మాట్లాడినందుకు మన రామచంద్రారెడ్డి గారి చావులో మాట్లాడినందుకు ఎన్ఐఏ గారు తెలంగాణ ఉద్యమ అలిదేశం ముందున్నటువంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది.